తాగడం, ఏం పని చేయకపోవడం, అన్ని బూతులు మేడం. నన్ను ఎంత దారుణంగా కొట్టారు చూపించాలి. చూపించండి. మా డాడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను ఏం చేయలేకపోయింది మేడం. మొత్తం మా అమ్మనే చూస్తాను. 4 years నేను కష్టపడ్డా, మొత్తం ఆ ఇంట్లోనే పెట్టాను. బైక్ ఇప్పించాను మేడం నేను నా కష్టంతో. మామే ఒక షట్టర్ ఇవ్వండి, నేను కుట్టుకుంటాను, ఆయన అట్లా ఉన్నాడు కదా వదిలేస్తే తాగుడికి బానిస అవుతాడు మామే అని చెప్పాను మేడం. కాలు పట్టుకొని కూడా మాట్లాడాను మేడం. మా మమ్మీ ఇంటికి వచ్చింది మేడం April 9కి వచ్చి 6,000 ఇచ్చింది మేడం. వాళ్ళకి 2,000 ఇచ్చింది. నాకు బనీన్కి రాదు, నాకు డ్రాయర్కి దానికి అని ఇట్లా బాగా తాగేసి కొట్టేశాడు మేడం. నన్ను నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, చాలా పెద్ద కేసు వెళ్ళాను. కదా. April 12కి నన్ను మెడబట్టి ఇలా కొట్టేసింది మేడం. నేను ఉండదు, నువ్వు ఇంట్లో ఉండదు, వెళ్ళిపో. తలవార్లు మేడం, పెద్ద పెద్ద తలవార్లు, పొడిచేస్తా, చంపేస్తా. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? నేను మెహదీపట్నం నుంచి వస్తున్నా మేడం. హైదర్గూడ మా అత్తగారిది. అత్తాపూర్ మా అమ్మ వాళ్ళది మేడం. నా పేరు స్వప్న, నా భర్త పేరు రాజశేఖర్, మా అత్తయ్య భాగ్యలక్ష్మి. ఎందుకు ఒరిజినల్ పేర్లే చెప్తున్నారు? తెలియాలి వాళ్ళకైనా, తెలియాలి మేడం, వాళ్ళకి బుద్ధి రావాలి అని అనుకుంటున్నారు మీరు. ఓకే చెప్పండి అమ్మా. మా మామయ్య పేరు కృష్ణ. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్? మ్యారేజ్ అయితే ఇప్పుడు 12 years అయిపోయింది. 12 years? 12 years అయింది. సముద్రం అంతా ఇదే. సో ఇట్లా టీవీ షోల్లోకి వచ్చి వాళ్ళ ఇంత కష్టం చెప్పుకోవడం అవసరం? ఆ లీగాలిటీ ఉంది కదా. ఎంత చెప్పినా వినట్లేదు మేడం వాళ్ళు. వినట్లేదు. సరే చెప్పినాను. ఎన్ని పంచాయతీలైనా, ఎన్ని పోలీస్ స్టేషన్ అయినా నా భర్త వినట్లేదు, మా అత్త మామలు వినట్లేదు మేడం. నా భర్త అసలు ఏం పని చేయడు మేడం. ముందు రియల్ ఎస్టేట్ చేస్తాను, ఫైనాన్షియల్ చేస్తాను అని చెప్పాడు. 12 years నుంచి ఎక్కడ ఎవరితో కలిసి ఉంటున్నారు? అంటే మీ భర్త, మీ పిల్లలు, మీరు పిల్లలా మీకు? బాబు ఉన్నాడు మేడం, 10 years. మీరు ఏమైనా వర్క్ చేస్తారా? నేను టైలరింగ్ మేడం. ఓకే. 4th year. అత్తమామలతో కలిసి ఉంటారా, వేరే ఉంటారా? కలిసే ఉన్నాం మేడం మేము. ఎప్పటిదాకా, ఎన్ని ఇయర్స్? ఇప్పుడు నేను 2014 నుంచి 6 months మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. 1 month ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ గొడవల వల్ల అన్నీ పోయింది మేడం. పోతే మళ్ళీ 6 months మా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు కలిసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ 2 monthsకి వచ్చింది మేడం. తర్వాత 7 months మా బాబు డెలివరీ వరకు రాలేదు మేడం నా దగ్గరికి. తర్వాత మళ్ళీ 7 months మా బాబు పుట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ అదే కంటిన్యూ మేడం, తాగడం, కొట్టడం, ఏం పని చేయకపోవడం. ఇంతవరకు నాకు నా బాబుకి ఇంతవరకు ఏం చూడలేదు మేడం. ₹1 పెట్టింది లేదు. సపరేట్ ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఉంటున్నారు? సపరేట్గా అంటే కింద వాళ్ళు 4 రూమ్లు ఉంటాయి మేడం. మా అత్తయ్య మామ అదే ఇల్లు, అదే సేమ్ హౌస్ లోనే పోర్షన్స్ వేరు వేరు. పైన 2 రూమ్లు ఉన్నాయి మేడం. ఓన్ హౌస్? ఓన్ హౌస్ మేడం. మీ అత్తగారు వాళ్ళదా? సో మీకు రెంట్ కలిసి వస్తుంది. అతను పని చేయకపోవడం వల్ల మీకు ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, మీ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. అంతే మేడం. ఓకే అమ్మా. తర్వాత ఇప్పుడు DVC అయ్యింది మేడం. DVC 2018లో వేసాను. వేసిన తర్వాత 3 years కరోనా వచ్చింది. తర్వాత మా హస్బెండ్ డివోర్స్ వేసాడు 2020. స్టిల్ మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నాం మేడం. ఇప్పుడు లేను. ఎప్పుడు వచ్చేసారు ఇంట్లో నుంచి? నేను వచ్చిన తర్వాత మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక మళ్ళీ 3 years తర్వాత మా అత్తయ్య, మామయ్య, మళ్ళీ పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడారు మేడం. తర్వాత కోర్టు నుంచి నేనేం రాయించుకోలేదు, ఏవి ప్రొసెసర్స్ పెట్టలేదు మేడం వాళ్ళకి. తర్వాత ఇక నమ్మాను మేడం బాగా మా హస్బెండ్ని, మా అత్త మామని. అంటే మీ దృష్టిలో ఏంటి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది మీ హస్బెండ్ ఏం వర్క్ చేయరని? చేయట్లేదు. పోర్షన్ కి ఇల్లు అయితే అకామిడేషన్ కి ఉంది, మెయింటెనెన్స్ పిల్లాడికి మీకు మెయింటెనెన్స్ కావాలి. షట్టర్స్ ఉన్నాయి మేడం మాకు. షట్టర్స్ నుంచి మా మామయ్యకి 20,000 వరకు వస్తాయి. ఓకే. దానిపైన డిపెండ్ ఉన్నారు మా మామయ్య, అత్తయ్య, మా హస్బెండ్. ఆస్తులు ఉన్నాయి, అవి చూసుకొని వాళ్ళు పొగరుగా ఉంటున్నారు. మొన్న రీసెంట్గా మా డాడీకి అలా అయినాక 2023కి నేను ఇంటికి వెళ్ళాను మేడం. వెళ్ళినాక 3 years
ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాను. మధ్యలో 3 years గ్యాప్ వచ్చింది. 3 years మీరు ఒక 2023లో పెద్ద మనుషుల పంచాయతీ జరిగి మళ్ళీ హస్బెండ్ తో కాపురానికి వెళ్ళాం. ఓకే, వెళ్ళిపోయాను మేడం. ఏమి రాసుకోలేదు, ఏం చేయలేదు, వాళ్ళ నమ్మకం పైన నేను వెళ్ళిపోయాను మేడం. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? నాకు 2 అన్నయ్యలు మేడం, నేను ఒక్కదాన్ని మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను. ఓకే. మా ఆయన 10th డిస్కంటిన్యూ. తర్వాత వెళ్ళాను, పని చేస్తా అది ఇది అని చెప్పి మళ్ళీ అదే 2 months వెళ్ళాడు. అది మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ దగ్గర కంపెనీస్ ఉంటాయి ఇలా ఆయిల్, తన దగ్గర వెళ్ళాడు. 2 months చేశాడు, మళ్ళీ అదే కంటిన్యూ చేశాడు మేడం. మళ్ళీ ఏమైంది అంటే ఇక వేస్ట్ విన్నాడు, ఏదో నాకు బాబు ఉన్నాడు, కంటిన్యూ చేశాను మేడం నేను తనతో ఉండడానికి. నేను టైలరింగ్ చేశాను, నేను దానికి బైక్ ఇప్పించాను మేడం నేను నా కష్టంతో. నేను ఇంట్లో సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను మేడం. 4 years నేను కష్టపడ్డా, మొత్తం ఆ ఇంట్లోనే పెట్టాను. నేను డైలీ నేను మా ఇంటికి వెళ్ళి నేను కుట్టుకుంటాను మేడం. నాకు మామయ్య ఒక షట్టర్ ఇవ్వండి, నేను కుట్టుకుంటాను, నేను ఏదో ఒక పని చేసుకుంటా. ఆయన అట్లా ఉన్నాడు కదా, వదిలేస్తే ఇంకా ఇది అయిపోతాడు, తాగుడికి బానిస అవుతాడు మామయ్య అని చెప్పాను మేడం. ఓకే. కాలు పట్టుకొని కూడా మాట్లాడాను మేడం. అన్ని విధాలుగా చేశాను. వాళ్ళకి ఎంత సేవ చేసినా. మీ అత్తగారి ఇంట్లో నుంచి వచ్చారా? వచ్చాను మేడం. వాళ్ళకి తెలుసా ఇట్లా టీవీ షోకి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు? నేను వచ్చి 1 week అయింది మేడం మా అమ్మగారి ఇంటికి. ఏం జరిగింది? నాకు మ్యారేజ్ డే April 13కి మ్యారేజ్ డే ఉండే మేడం. 10 years మా బాబు చిన్న ఉన్నప్పుడు బియ్యం పోసారు. ఇప్పుడు మళ్ళీ పోస్తానని 10 years తర్వాత పోస్తానని మా మమ్మీ ఇంటికి వచ్చింది మేడం. April 9కి వచ్చి 6,000 ఇచ్చింది మేడం. వాళ్ళకి 2,000 ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం గొడవలైనాయో నాకు తెలియదు మేడం. నేను ఉంటాను, వండి తినేసి మా బాబుకు స్కూల్ పంపించి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను గుట్టుకొని మళ్ళీ వస్తాను మేడం నైట్ ఇంటికి. చేసి వాళ్ళు ఏం కొట్లాడుకురో ఏందో నాకు తెలియదు మేడం. తర్వాత నాకు సరిపోవట్లేవు, నేను అన్ని బూతులు మేడం. మా హస్బెండ్ ఏది మీ అమ్మగారు ఇచ్చిన డబ్బులు నాకు రాలేదు, నాకు బనీన్కి రాదు, నాకు డ్రాయర్కి దానికి అని ఇట్లా అన్ని బూతులు మేడం. చెప్పొద్దు ఇక. అట్లా చేసిండు. సరే మన వాడేసినావు కదా, అదేదో నాకు ఇచ్చేసి నేను నీకు తీసుకొని ఇప్పిస్తాను చేస్తాను అని చెప్పాను మేడం. ఆల్రెడీ తనకు ఉన్నాయి బట్టలు ఉన్నాయని చెప్పిండు. మళ్ళీ కూడా ఇట్లా ఒక ప్లాన్, ఇంకా గొడవ పడడానికి ఏదో రీజన్ కావాలి, బియ్యం వద్దని వాళ్ళకు. మా అత్తయ్య మామయ్యతో పాటు నాకు కూడా పోస్తున్నారు మేడం మా అమ్మ. ఎందుకంటే మా డాడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను ఏం చేయలేకపోయింది మేడం. ఇప్పుడు మొత్తం మా అమ్మనే వస్తుంది మేడం. మీరు మిషన్ కుడతారు కదా, డబ్బులు వస్తే అవి ఏం చేస్తారు? నేను మా బాబుకి ఫీజు కట్టుకోవడం, ట్యూషన్ ఫీజు కట్టుకోవడము, చిన్నవి ఉంటాయి కదా మేడం ఖర్చులు, అవన్నీ చూసుకుంటాను. ఎంత సంపాదిస్తారు? ఓన్గానా మీరు చేసేది? ఓన్గా అంటే షట్టర్ ఏం లేదు మేడం, ఇంట్లోనే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో సుమారు ఒక 5,000 వస్తాయి మేడం. ఒక పెళ్లి వచ్చిందంటే నాకు 10,000 వరకు వస్తాయి మేడం. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను మేడం 2 months నుంచి. ఎందుకు? మిషన్ అవన్నీ అక్కడ ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి. మా అత్తగారి ఇంట్లో పీకో మిషన్, ఇంకా 2 machines ఉన్నాయి మేడం. అది కాక మా అన్నయ్య నాకు ఒక మిషన్ కూడా ఇప్పించాడు, నువ్వు ఇక్కడ కూడా కుట్టుకోమ్మా అనేసి. మా పెద్దన్న సంతోష్. మా అమ్మగారి ఇంట్లో ఒకటి కాదు, ఆ గొడవ జరుగుతుంది, ఏ ఉద్దేశంతో వచ్చేసావు? మళ్ళీ వెళ్ళగా వెళ్ళావు. 3 years నుంచి ఏదో నడుస్తుంది. ఆ బియ్యం గొడవతోటి మళ్ళీ వెనక్కి రావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? బాగా తాగేసి కొట్టేశాడు మేడం నన్ను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, చాలా పెద్ద కేసు కదా. April 12కి నన్ను మెడబట్టి ఇలా కొట్టేసింది మేడం. నన్ను ఉండొద్దు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో అని. చాలా హరాస్మెంట్ ఉన్నాయి మేడం నాకు. మా బాబుకి ఇంతవరకు ఒక ఫంక్షన్ చేసింది లేదు, ఒక డ్రెస్ కొన్నది లేదు, అయినా నేను పడే ఉంటున్నాను. సరే, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి బతులు ఆడతారనా, మీడియేషన్ జరిగిందనా, మళ్ళీ నీకు వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఉందా? ఏదో ఒకటి ఉండాలిగా. కోపంలో మారతాడని అనుకుంటున్నా కానీ మారట్లేదు. తాగుడు బంద్ చేయట్లేడు. స్టార్టింగ్ లో మంచిగా ఉన్నాడు మేడం, తర్వాత ఏమనుకుంటారో వాళ్ళు తెలియదు మేడం. మరి మీ అత్త మామ చెప్పరా, ఏరా నువ్వు ఇట్లా తాగుతున్నావు, ఆ పిల్ల? వాళ్ళే ఉన్నారు మేడం, వాళ్ళే నేర్పిస్తారు.
ఎవరు తినిపిస్తారమ్మా? పిల్లోడి జీవితం నాశనం అయిపోవాలి, ఆరోగ్యం పాడైపోవాలని ఏ తల్లిదండ్రులు ఏ పని చేయండి మేడం, ఖాళీగా ఎందుకున్నారు మామే, ఏదన్నా షాప్ పెట్టియండి, లేదా తనకి డ్రైవింగ్ వచ్చు, స్కూల్ది వ్యాన్ పెట్టిస్తాను మేడం. సరే ఈఎంఐ కడతాను నేను నెలకి, నువ్వు చెయ్యి దాంట్లోనే మొత్తం చెయ్యి అని చెప్పాను. అది కాదంటాడు. షట్టర్స్ ఉన్నాయి మనకి, నేను ఒక షట్టర్ పెట్టుకుంటూ నువ్వు నా వెనుక ఉండు, పోనీ బండి ఇప్పించాను, నువ్వు ఏదన్నా ర్యాపిడో ఏదో కొట్టుకోవచ్చు కదా మేడం. ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నేను దగ్గర? పోలీస్ స్టేషన్ వెళ్ళినా నాకేం అవ్వట్లేదు మేడం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను, ఇస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 months నుంచి ఫోన్ స్విచ్ ఆఫా? 1 వీక్ నుంచి మేడం. సరే, నువ్వు వెళ్ళి ముందు నీ సామాన్ తెచ్చుకోవచ్చు కదమ్మా. మిషన్లు అవన్నీ నీ వృత్తి కదా, నువ్వు రూపాయి తినాలంటే ఆ ఐటమ్స్ కావాలి అవన్నీ. నువ్వు ఎలా తీసుకెళ్తావు సామాన్లు? మీ ఆయన కొని ఇచ్చాడా? లే మేడం, నన్ను నావే ఎలా తీసుకెళ్తావు నువ్వు? చూస్తావు ఎవడొస్తాడో, అన్ని బూతులు మేడం. నన్ను ఎంత దారుణంగా కొట్టారు చూపించాలి మేడం. చూపించండి. నెక్స్ట్ వీడియో చూడండి మేడం. తలవార్లు మేడం, పెద్ద పెద్ద తలవార్లు, పొడిచేస్తా, చంపేస్తా. ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి ఏంటి? పలగొట్టేసాడు మేడం. నైట్ పలగొట్టి హాయిగా పండుకున్నారు. కాదమ్మా, మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఈ వీడియోలు ఇచ్చినా వాళ్ళు ఏంటంటే కేసు గట్టిగా రిజిస్టర్ అవుతుంది కదమ్మా. ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండే, ఆయన రావట్లేదు కదమ్మా, ఏం చేద్దాము అని అంటున్నారు మేడం. ఇప్పుడు ఇచ్చి కూడా నేను థర్స్డే ఇచ్చాను మేడం, నో రెస్పాండ్. ఇంకా చాలా ఉండే మేడం, అన్నీ డెలీట్ చేసేసాడు నా ఫోన్. నా ఫోన్ చెక్ చేస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, మా ఇంటి విషయాలు కావాలి మేడం. మా వదినలు ఏం చేస్తారు, మా వదినలతో నేనేం మాట్లాడతాను, మా అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారు, ఏం గొడవలు అవుతున్నాయి, అన్నీ ఎంక్వైరీలు చేస్తాడు మేడం. చేస్తాడు, మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్తాడు, మీ చెల్లెని కొట్టినా తిట్టినా అని వాళ్ళకు ఫస్ట్. ఎక్కడ ఉంటారమ్మా? నేను అత్తాపూర్లో మేడం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మా దగ్గర నుంచి, నా దగ్గర నుంచి? నా హస్బెండ్ మారాలా మేడం, తను మారితే మంచిగా ఉంటాడు. మారకపోతే ఏం లేదు. ఇప్పుడు నేను మాట్లాడదామన్నా మీరు చెప్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని. ఓకేనా? రెండో ఆప్షన్ లీగల్గా వెళ్ళటం. లీగల్కి వెళ్తాను, తర్వాత వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేడం, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు. కానీ అట్లానే ఇళ్ళకెళ్ళి పంచాయతీలు చేసేంత ఇంకా మేము స్టార్ట్ చేయలే. ఒకటి అలా కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇంకా 2 స్టేట్లు నేనే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. మీ కష్టం మాకు ఎవిడెన్స్ తోటి కనిపిస్తుంది. నిజంగా నువ్వు సఫరర్, విక్టిమ్ కింద లెక్క. కానీ లా అండ్ ఆర్డర్ని బేసిక్గా వాడుకోవాల్సిన అవసరం నీకుంది. నువ్వు స్టిల్ ఇప్పటికీ కన్ఫ్యూజ్లోనే ఉన్నావు. అతను మారాల్సిన అవసరం అతనికి లేదు. అతను అంతే, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ బాగుంది, నచ్చింది, దాన్ని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అతని ఫ్యామిలీ మెంబర్స్. అరే మనం చెప్పినట్టు వింటే అదో మూల పడి ఉంటుంది, లేకపోతే దొబ్బేమను. ఇది వాళ్ళ ఆలోచన విధానం. కోడలు ఆ ఇంటికి దీపం, ఆ అమ్మాయిని కాపాడుకోవాలి, పిల్లాడిని కనింది, వారసురాలని కనింది, వారసుడిని కనింది అని ఏమీ లేదు వాళ్ళకి. సో ఇట్లాంటి వ్యక్తుల్ని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మార్చేయడం అనేది జరగదు, వాళ్ళకి అవసరమే లేదు. కర్మ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వే సిగ్గు లేకుండా వెళ్ళావు. వాళ్ళు మారకపోయినా నీ దగ్గర ఏమన్నా నేను మారిపోతాను ఇక నుంచి అనలా, ఏదో నామకే వస్తే అన్నాడే తప్ప. ఎందుకంటే నువ్వు కేసులు ఫైల్ చేస్తే కోర్టుల చుట్టూ తిరగాలి. పోనీ మీరేమన్నా కేసులు వేసి అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అది లేదు. నాన్నలేరు, ఇంకేదైనా ఎట్లయినా భర్త మారతాడేమో, ఓ మాట అన్నాడు కదా అని ట్రై చేద్దామని వెళ్ళు. వాళ్ళు స్టిల్ ఇప్పటికీ మారలేదు, అదే సీన్ నీకు నడుస్తుంది. సో అదే కంటిన్యూ అవుతున్నప్పుడు ఇప్పుడు మీకు బాల్ మీ గ్రౌండ్కి వచ్చేసింది, మీరు డెసిషన్ తీసుకోవాలి. అతను మారతాడు అనేది డిలీట్ చేయండి బ్రెయిన్లో నుంచి. అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తితో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా వద్దా? ఇంతే నీకున్న ఆప్షన్స్. కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అడ్వకేట్స్ పోలీసులో ఎవ్వరు వద్దునా అలా సర్దుకోండి, మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిపోండి. ఫోన్ తీయకపోతే నీ ఇంటికి నీకు వెళ్ళే హక్కు ఉంది, వాళ్ళేమో డోర్లు క్లోజ్ చేసి ఉంచరు. ఒకవేళ క్లోజ్ చేసినా లోపలికి వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఉన్న హౌస్ అదే, నీ సామాను లోపల ఉన్నాయి. లేదు మేడం అతను మారకపోతే నాకు అనవసరం అంటే నువ్వు ఇంకో 3 years వెయిట్ చేయకండి, బాగోదు. ఎందుకంటే నీ హక్కులు ఎక్కడికక్కడ డ్రాప్ అవుతున్నాయి, వాళ్ళు ముదిరిపోతూనే ఉన్నారు. అది ఎట్లా అయిపోతుందంటే ఈ అమ్మాయికి గతి లేక మన ఇంటికి వస్తుందిరా అనేది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే మా నాన్నకి అట్లా అయింది అన్న వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, ఈ అమ్మాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదన్న పాయింట్ తోటి 2 లీగల్గా వెళ్ళదు. ఇది వాళ్ళకుంది. ఇదే నిజమైతే నోరు మూసుకొని సైలెంట్కి వెళ్ళిపోండి, ఇంట్లో కాపురం చేసుకోండి. ఇంట్లో ఆ మిషను ఉంది, నువ్వు ఉన్నావు, మిషను
రూపాయి సంపాదిస్తుంది, నువ్వు ఆ రూపాయి సంపాదించింది నీ కొడుక్కి తిండి పెట్టుకుంటున్నావు, నువ్వు తింటున్నావు అని అనుకో. నువ్వు సొసైటీ కోసం ఆ ఇంట్లో ఉంటున్నావు. ఓకే ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు నీ భర్త ఏం చేస్తాడు? ఆయనకు బానిసవు కదా నువ్వు. తాగొస్తాడు, కొడతాడు, తిడతాడు, ఇంకేదైనా చేసినా నోరు మూసుకొని ఉండి అదే నాకు గొప్ప అని అనుకోవాలి. యాక్చువల్గా ఎవరు వచ్చినా ఏ కేసులోనైనా నేను కలిపి పంపించడానికి 100% ప్రయత్నిస్తాను. ఇక్కడ మీ కేసులో నేనేం విడిపోమని చెప్పట్లా, విడాకులు ఇవ్వమని అసలు చెప్పను. నీ వాల్యూ అతనికి తెలియాలి. నువ్వు అన్నెసరిగా గొడవలు పడుతున్నావా ఇంకొకట ఏదన్నా అంటే, సంపాదించని భర్త ఇంటికి తాగి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ కష్టంతో నీకు ఒక నోరు పెరిగిద్ది, ఒక డైలాగ్ అంటావు, ఆయన చెయ్యేస్తున్నాడు. ఇది రిపీటెడ్గా అవుతుంది. అతను మారటానికి ఏం ప్రయత్నాలు చేశాడు అనేది ఎక్కడా లేదు. నువ్వా ఏదో డీవీసీ కేసేసో ఊరుకున్నావు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నావు, ఊరుకుంటున్నావు, ఊరికి వెళ్ళి అక్కడ తచ్చట్లాట ఆడొచ్చేస్తున్నావు, గబుకుని ఎట్లా టచ్ చేస్తున్నావు, వెనక్కి వస్తున్నావు. నువ్వు వేసే కేసు కాదు ఏదో వణిగిపోతారని నీ ఫీలింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఫీలింగ్ డిలీట్ చేయి. నువ్వు స్ట్రాంగ్గా ఫైట్ చేసినప్పుడు ఫైట్ చేసే విధానం వేరుంటుంది, వాళ్ళని భయపెడదామని ఫైట్ చేసినప్పుడు ఆ విధానం వేరుంటుంది. వాళ్ళని భయపెడదామని ఇప్పటిదాకా చేసిన ఫైటింగ్ వేస్ట్, పనికిరాదు. స్ట్రాంగ్గా మారితే మారాడు, లేకపోతే లేదు, మారాడు అని నాకు నమ్మకం కలిగినప్పుడే నేను ఇంకొక ఛాన్స్ ఇస్తాను. అప్పటిదాకా నా హక్కులు నేను వాడుకుంటా అనేది మీరు ముందుకు వచ్చి లీగల్గా వెళ్ళాలి. మేడం లీగల్గా వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా వీక్, పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళినా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లా. బాబు ఉన్నాడు మేడం, నేను అక్కడ ఎక్కడ తిరగలేకపోతున్నాను మేడం. సరే, నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తే, నీకు ఫ్రీ లీగల్ సర్వీస్ ఇస్తే తిరుగుతావా కోర్టు చుట్టూ? తిరుగుతాం. అమ్మ చూసి అలా ఉంది మేడం. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీకు ఎవరో అడ్వకేట్ అవసరం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్ట్రాంగ్గా కంప్లైంట్ ఇవ్వచ్చు అందరి మీద. వాళ్ళు ఫోనులు లిఫ్ట్ చేయరు. పోలీసులు అక్కడికి వచ్చి నీ సామాన్ నీకు ఇప్పిస్తారు. ముందు నీ సామాను అవి తెచ్చేసుకో. ఇది నిలబడదు కాపురం, ఈయన మారినప్పటికే ఒక ఛాన్స్, లేదా ఇదే లైఫ్ స్టైల్ అనుకుంటేనే మీరు లీగల్గా దిగండి. అర్థమవుతుందా? అయ్యో కాపురం పోయింది అనుకుంటే ఇంకొక 4 రోజులు రెస్ట్ తీసుకోండి, ఇంకో 4 రోజులు ఆలోచించుకోండి. వన్స్ లీగల్గా దిగినాక నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నువ్వు లీగల్గా వెళ్ళి ఊరికి అట్లా టచ్ చేసి వెనక్కి వస్తుంటావు, ఇది కూడా అలవాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, 3 సంవత్సరాలు ఉంటుంది, ఈసారి ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా ఉంది, నోరు మూసుకొని మళ్ళీ వస్తుంది, అమ్మాయికి గతి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుందా, ఇంకో మళ్ళీ ఆవిడే విత్డ్రా చేసుకుంటుంది. ఇవి వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. ఈసారి నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అనేది నీ ప్రవర్తన వల్ల తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కానిస్టేబుల్ తీసుకొని వెళ్తావు, మొత్తం సామాన్ తెచ్చుకుంటావు, నీ బతకడానికి కావాల్సిన సామాన్ ఉన్నాయి కదా, మెషిన్స్ ఇవన్నీ, అవన్నీ తెచ్చుకుంటావు, నువ్వు సెట్ చేసుకో, నీ ఇల్లు ఏదో నువ్వు చూసుకొని, నీ ఖర్చులు నువ్వు చూసుకుని, ఆల్రెడీ అక్కడ ఉన్నా నువ్వే చూసుకుంటున్నావు, నీకు మేబీ రెంట్ ఒకటే కలిసి వస్తుందేమో, అదేదో నువ్వు సంపాదించుకొని నువ్వు ఇండివిజువల్గా ఉండగలిగితే ఏడవలసిన అవసరం ఉండదు. నీకు తోడు మీ అమ్మ ఉంది నాకు తెలిసి ఉన్నంతలో. ఈ మాత్రం బేసిక్ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర. మీరు ఒక 3-4 ఇయర్స్ నన్ను నేను పోషించుకోవాలి అని ఫిక్స్ అవ్వండి. ఎలాగో మీరు అదే చేస్తున్నారు, ఇంకొంచెం రూపాయి ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు లీగల్ అటాక్ స్టార్ట్ చేయండి. ఎప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ తెచ్చేసుకున్నాక ఇంకా లీగల్ అటాక్ స్టార్ట్ అవుతున్నట్టే లెక్క. లేదా సామాన్ తెచ్చుకుంటానంటే పెద్ద మనుషుల ద్వారా వెళ్ళండి, సామాన్ తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. వన్స్ లీగల్గా దిగితే స్ట్రాంగ్గానే దిగాలి ఈసారి అని ఫిక్స్ అవ్వండి. ఓకేనా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సామానాలు ఇప్పిస్తారు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయిస్తారు, అక్కడ ఫ్రీ సర్వీస్ ఉంది మీకు. మిగతా ఏ కేసులన్నా మీ హస్బెండ్ వేసినవి కూడా మీరు ఫైట్ చేయొచ్చు అడ్వకేట్ని పెట్టుకొని. కాకపోతే అడ్వకేట్ ఖర్చులు జూనియర్లు దొరికినా సీనియర్లు దొరికినా ఫీజెస్ ఉంటాయి కాబట్టి మీరు అదే ఎఫెక్ట్ చేయలేకపోతున్నారు అని. మనకి యాక్చువల్గా తెలంగాణ స్టేట్లో అంటే ఇంకా ఎంతవరకు ఎంక్వైరీ చేయలేదు, మా టీవీ షోల వల్ల హిట్ టీవీ ద్వారా మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ, నా పర్సనల్ ఆఫీస్కి వచ్చేవి కానీ, రమ్య గారు 2 స్టేట్లో ఎక్కడైనా ఫ్రీ సర్వీస్లు ఇవ్వగలరు అని బాగా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారండి. నా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతున్నాం, కానీ అన్ని కేసులు మేము ఫ్రీగా చేయలేం. ఎందుకంటే మా ప్రొఫెషన్ అది. ప్రొఫెషన్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మా జూనియర్స్ ఉంటారు, ఆఫీస్ రన్నింగ్ ఉంటుంది, ఇవన్నీ. సో నాకు వృత్తి ఒకటి నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకొని నేను మ్యాక్సిమం ఫ్రీ సర్వీసులు ఫీజులు ఇవ్వలేని వాళ్ళకి చేయగలిగినంత ముందుండి చేయగలుగుతున్నాం. కానీ ఈ క్రౌడ్ తట్టుకోలేకపోతున్నాం. రమ్య గారి జనాలకు తెలుస్తున్నారు, ఈవిడ దగ్గరికి వెళ్తే న్యాయం జరిగేస్తుందని. కానీ కోర్టు దాకా వచ్చినప్పుడు లీగల్ ప్రాసెస్లు అనేవి చాలా కేసుల్లో కేసులు వేసుకొని కంటిన్యూ అవ్వాలి. దీనికోసం రీసెర్చ్ చేస్తూ ఎప్పుడు అంటాను లోక్ అదాలత్కి వెళ్ళండి మీకు ఫ్రీగా దొరుకుతాయి, లీగల్ ఎయిడ్ దొరుకుతుంది అని. అది కూడా జనాలకు తెలియట్లా. ఎక్కడ కోర్టు రమ్య గారి దగ్గరికి వెళ్తే ఆవిడ చూసుకుంటుంది అనుకోవడం వేరు, మీ ప్రయత్నం మీరు చేయటం వేరు. మీ ప్రయత్నం మీరు చేయడం కోసమని త్వరలో ఎవరైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ గవర్నమెంట్ తరపు నుంచి ఉందో ఆ ఫోన్ నెంబర్స్తో సహా మీకు ఇస్తానండి.
ఆ జడ్జెస్తో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జెస్తో కూడా మీకు ఇంటర్వ్యూ కాల్ అలాంగ్ విత్ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్తో ఇప్పిస్తా. మీకు ఏదైనా ఫ్రీగా కావాల్సి వస్తే తలెత్తుకొని వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి అన్ని కేసులు ఫ్రీగా చేయించుకోవచ్చు. ఎవరు ఇక అందరూ ఫ్రీగా వెళ్తే అడ్వకేట్లు ఎట్లా బతుకుతారు? ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్ కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఈ లీగల్ సర్వీస్ అథారిటీని కాంటాక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. ఎక్కడ డౌట్ పడవసరం. ఇన్ కేస్ వాళ్ళు ఫ్రీగా చేయకపోతే అప్పుడు నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇవన్నీ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అదొక వీడియో చేద్దామని అనుకున్నాము. కానీ తన ద్వారా తన విక్టిమ్ చాలా సీరియస్గా ఉన్నాయి ఇవన్నీ. అయినా భర్త కావాలని అనుకుంటుంది. కానీ లీగల్గా ప్రాపర్గా అమ్మాయికి మెయింటెనెన్స్లో అవన్నీ ఇప్పించాలి అంటే వాళ్ళకి ఆ కేసులు వేయాలి. అవి వేస్తేనే వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది. ఈ అమ్మాయి వెనకాల అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది అని. సో మీకు కూడా మీ వెనకాల లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. ఆ నెంబర్స్ ఆ వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫామ్ చేస్తాం. నేను మీకు ఆ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను. మా టీవీ షో తరపు నుంచి నేను రిఫర్ చేసి వీళ్ళు ఫైనాన్షియల్గా వీక్ అండి, నిజాయితీ కేసు. ఎందుకంటే నేను అన్ని కేసులు తీసుకున్నానా, మీ ముందు ఒక కేసు కూడా అంతకుముందు మాట్లాడాం ఒక ఎపిసోడ్లో. ఆవిడకి ఫ్రీ లీగల్ ఎయిడ్ చేస్తామేమో అనుకుని నాకు అనిపించాలి అది కరెక్ట్ కేసు అని. కరెక్ట్ కేసు అని అనిపించిన కేసులో మేము ఫ్రీ లీగల్ ఎయిడ్కు నేను రిఫర్ చేయను. తర్వాత మీరు ఏమైనా ఓన్గా వెళ్తారు కానీ, లేదా మీ అడ్వకేట్లతో మీరు వేయించుకోండి. మీ కేసు హానెస్టీ కేసు అని నాకు అనిపించింది. ఓకేనా? మీకు ఆ నెంబర్ ఇస్తాను, నేను రిఫర్ చేశానని చెప్పండి. రూపాయి ఖర్చు లేకుండా మీకు అన్ని లీగల్గా వెళ్ళి. వాళ్ళు అట్లనే ఉంటారా మేడం? ఇంకా ఎవరు? మా అత్త మామలు, హస్బెండ్. ఫ్రీ లీగల్ ఎయిడ్లో మీకు కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మీరు ఇలా వెళ్ళి వస్తే యూజ్ లేదు. మీరు ఒక 1 month టైం తీసుకోండి. 1 month టైం తీసుకొని లీగల్గా స్ట్రాంగ్గా వెళతాను అంటేనే మాకు కాంటాక్ట్ చేయండి. కాపురు నిలబెట్టుకోవాలి, వాళ్ళని మారాలి అని అనుకుంటే మీరు ఇందాక ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారో అక్కడ కూడా మీకు కౌన్సిలింగ్ జరిగిద్ది. లేదా పెద్ద మనుషులతోటి వెళ్ళండి. వాళ్ళు మారాల్సిన అవసరం వాళ్ళకి లేదు అన్నాకే నేను ఇది చెప్పాను. మీకు అర్థమవుతుంది? మీ స్టోరీ అంతా 2 parts. కాపురం కావాలి అనుకుంటే లీగాలిటీని ఎంటర్టైనే చేయకండి. కాపురం అవసరం లేదు, వాళ్ళు మారితేనే నాకు అవసరం అనుకుంటేనే లీగాలిటీ అవసరం. ఓకేనా? మరి ఆ మేడం వాళ్ళు మారరా అంటే నువ్వు మారు. మీకు ఇందాక చెప్పానుగా, మారిపో, వెళ్ళిపో, ఇంట్లో నీ పని నువ్వు చేసుకో, నీ పిల్లోడిని పోషించుకో, నువ్వు తిను, నీ తిండి నువ్వు తిను. మీ ఆయన అప్పుడప్పుడు వస్తాడు, ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు నిన్నేం బయటకు తోసేలా. ఆ కష్టం పడలేక మీరు బయటకు వచ్చారు. అవునా? వాళ్ళు మారాలి అనుకుంటే లీగాలిటీ, ఇండివిజువల్గా బతకడం. వాళ్ళ బ్రెయిన్ ఇలా అయిపోవాలని మనం డిసైడ్ చేయలేం కదా. వాళ్ళ ప్రవర్తన సహజ లక్షణం అది. అలాంటి వ్యక్తులు నీ జీవితం నాశనం చేశారు కాబట్టి పనిష్మెంట్ ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ తరపున పనిష్మెంట్ ఇవ్వగలం కానీ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అని చెప్పలేం. కౌన్సిలింగ్ ఇచ్చినాక కేసులకు భయపడి మారేవాళ్ళు బోడు మంది ఉంటారు. అలా వాళ్ళు మారితే ఇంకో ఛాన్సే ఇస్తావు. ఇక్కడ నిన్నేం డైవర్స్ తీసుకోమని అనట్లేదు కదా. అర్థమవుతుందో? ఒకవేళ మీ ఆయనే డైవర్స్ వేసాడు అనుకో, మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇప్పిస్తున్నాను కదా, ఆటోమేటిక్గా ఫైట్ చేసుకుంటావు. ఇది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాక అడుగు బయట పెట్టండి. వెళ్ళామా వచ్చామా ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా సర్దుకుంటే అక్కడ సర్దుకో, లేదా పూర్తిగా ఇండివిజువల్గా బతకడానికి బయటికి రండి. అతను మారిన రోజున మీరు లీగల్గా ఆయన చేత ఏదైనా రాయించుకొని హామీగా వెళ్తురు కానీ. ఇది మీకున్న ఆప్షన్స్. నాన్న మీకు ఆ నెంబర్ అవి ఫార్వర్డ్ చేస్తాను. మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ కేసులో మనకి అమ్మాయిని చూస్తే చాలా బాధ వేసిందండి. యాక్చువల్గా కాపురం నిలబెట్టుకోవడానికి చాలా మంది పిల్లలు ఉన్న కేసుల్లో ముఖ్యంగా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ కేసులో మనకు కనిపిస్తుంది ఏంటంటే అత్తమామల కొడుకును పట్టించుకోకపోవడం, ఏ రకంగా కోడల్ని హింసిస్తున్నా కూడా ఆ అమ్మాయిని మన కూతురు మన కుటుంబంలోకి వచ్చింది అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా అతను కొడుతున్నా ఎంటర్టైన్ చేస్తూ ఉండడం. అతను పైగా ఫైనాన్షియల్గా ఏ జాబు చేయడు, తాగుపోతూ ఉన్న రెంట్ల మీద బతికేస్తూ కవర్ అవుతున్నారు. తను కష్టపడి ఏదో మిషన్ ఇవి తన పిల్లోడికి ఫీజులు అవన్నీ కట్టుకుంటున్నప్పుడు కనీసం అత్తమామలు అమ్మాయికి సపోర్ట్ చేస్తే అమ్మాయి ఈ రోజున ఇట్లా టీవీ షోలకు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక హస్బెండ్ విషయానికి వస్తే ఒక్కసారి ఆ అమ్మాయి మిమ్మల్ని కాదు అనుకొని లీగల్గా ప్రొసీడ్ అయితే మీ లైఫ్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. సొంత భార్య పిల్లోడు లేకుండా డైవర్స్ తీసుకోనో లేకపోతే కోట్ల చుట్టూ తిరిగో తర్వాత వచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ వాళ్ళనే చేసుకోవాలి. లేదా మీకంటూ ఒక కుటుంబం ఎక్కడా ఉండదు. మీ ఫర్దర్గా మీ కుటుంబం అంటే ఎవరో మీ భార్య పిల్లలు, తల్లిదండ్రులు అనేవాళ్ళు మీ చుట్టాలు, బాధ్యత మీకు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలిగితేనే సమాజంలో పర్ఫెక్ట్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ తాగుడుకు బానిస అయిపోయి ఒక అమ్మాయిని హింసించుకుంటూ కూర్చుంటే ఎవరికి లాస్ ఇక్కడ? ఆ అమ్మాయి స్టిల్ ఇంకా నా భర్త మారితే బాగుండు, మా అత్త మామ మారితే బాగుండు అని రిక్వెస్ట్ చేస్తుంది.
మేబీ ఇట్లాంటి ఒక ఎపిసోడ్లో అట్లా చూసి అట్లాంటి అత్తమామలో లేకపోతే అట్లాంటి హస్బెండ్లో చూస్తే దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ అండి, చేంజ్ అవ్వండి, మీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి చూడండి. లేదా వినకపోతే పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు అదే రేంజ్లో ఉంటే కోర్టుల చుట్టూ తిరిగినాక రియలైజ్ అవుతారు. కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.